గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కెనడాలో ఉన్నాము. కెనడాలో నైట్ బాగా స్నో పడింది. కానీ నేను నైట్ 10 o'clock ఇంటికి వచ్చిన, కానీ బాగా రైన్ ఉండింది. కానీ పొద్దున్న లేచి చూసేలాగా విండోలో నుంచి చూడండి మీరే, స్నో చాలా పడింది అనమాట. అంటే ఫుల్గా ఏరియాలో అసలు ఒక్క స్పేస్ కానీ ఖాళీగా లేదు. కానీ రోడ్లు మటు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోడ్లు వచ్చి మన ఇక్కడ ఇండియాలో ఎట్లా కార్పొరేషన్స్ ఉన్నాయి అట్లా వీళ్ళు రోడ్ క్లీనర్స్ ఉంటారు అనమాట. వాళ్ళు రోడ్లు క్లీన్ చేసే పని, వాళ్ళు రోడ్ మటు క్లీన్ చేశారు. కానీ సైడ్ వాక్ ఏం క్లీన్ చేయలేదు. అదే మరిగా ఇక్కడ కెనడాలో చూసాను, చెట్లకి ఒక్క ఆకు ఉండదండి. ఒక్క ఆకు అంటే ఒక్క ఆకు ఉండదు. కానీ కొమ్మల మీద చూడండి ఎలా ఐస్ ఉందో. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనము రెడీ అవుతాము. సో ఇట్లా కెనడాలో మనం ఇట్లా స్నోలకి వెళ్ళాలంటే మనకి ఫస్ట్ మనం వింటర్ బూట్స్ చాలా ఇంపార్టెంట్, మస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి గ్రిప్ ఉంటుంది కాళ్ళకి, మనం జారకుండా. రెండోది కాకుండా మనకి వాటర్ లోపలికి ఇది అవ్వకుండా ఉంటుంది అనమాట. సో అది మనకి చాలా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయము. రెండో విషయం మనకు డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ని బట్టి మనము క్లాత్స్ చూస్ చేసుకోవాలి. బాగా స్వెటర్స్ కానీ, హుడీస్ కానీ, జాకెట్స్ కానీ. కానీ నేనైతే నార్మల్గా స్వెటర్స్ వేసుకున్నా, పైన హుడీ వేసుకున్నా, చాలా నాకు అనిపించింది. సో బట్ నేను స్కిన్కి మాత్రం ప్రొటెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే స్కిన్ మీద మనకి చలిగాలు తగలకుండా. అందుకని నేను హుడీ వేసుకొని ఫుల్ స్లీవ్స్ ప్లస్ నెక్కి వచ్చి ఇట్లా ప్రొటెక్ట్ చేసుకుంటాను అనమాట. చెవులు, ముక్కు, నెక్ అనమాట. సో దీనివల్ల మనకి చెవులకి డబుల్ లేయర్ వస్తుంది. సో చెవుల నుంచి మనకి ఇది అవ్వకుండా, చలి అనేది మనకి తెలియకుండా మనకి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో మనకు టైం వేస్ట్ చేయకుండా మనం బ్యాగ్ తగిలించుకొని బయలుదేరిపోదాం. ఎలా మనం స్నోలో నడుస్తామో చూద్దాం. ఇప్పుడే మనం బయటకు వచ్చాం, చూడండి బయట ఎట్లా ఉంది అనేది. బ్యూటిఫుల్ ఉంది అసలు, వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఐ లైక్ ఇట్. హోప్ మీకు కానీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లా చూడండి, ఇప్పుడు అన్ని చెట్లు చూడండి, ఒక్క చెట్టుకి కానీ ఆపలేదు. ఫుల్గా అన్ని కొమ్మలు మాత్రమే ఉన్నాయి, ఇంకేం లేదు. సో మనం చూడండి, మనం ఆ మెట్లు ఎట్లా ఉన్నాయా, మెట్ల మీద కానీ ఫుల్గా ఎంత ఉన్నాయా, దాదాపు 3 inches ఉంది ఐస్. ఆల్రెడీ ఎవరైనా మా పొద్దున్న వచ్చినట్టున్నారు. నేను సెకండ్ పర్సన్గా వెళ్తున్నా ఇప్పుడు. కానీ స్నోలో జారుతుంది, బట్ మనం చాలా జాగ్రత్తగా నిదానంగా మనం నడవాలి. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డౌన్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్త నడవాలి. ఇది మా సైడ్, ఇది మా ఇల్లు. నేను ఉండేది ఇక్కడ రెంటల్కి. తర్వాత నేను నా రూము మీకు బ్లాగ్గా తీసి వీడియో అప్లోడ్ చేస్తాను. సో కిందకి వెళ్దామని ఇప్పుడు. రోడ్డు చూసారనుకోండి, మొత్తం రోడ్డు మొత్తం క్లీన్ చేసి పెట్టారు. వీళ్ళు ఎప్పుడంటే అప్పటికి రోడ్డు మొత్తం క్లీన్ చేస్తారు. చాలా అసలుకి ఒక మెచ్చుకోవచ్చు వీళ్ళని ఎప్పుడైనా. అందుకే రోడ్స్ మొత్తం నీట్గా క్లీన్ ఉంటాయి. కానీ సైడ్ వాక్లో మొత్తం నడిచేళ్ళారు, కానీ క్లీన్ చేయలేదు. సో అది కానీ క్లీన్ చేస్తారు, కానీ కొంచెం టైం పడుతుంది. ఇది హైవేగా చూసారనుకోండి, ఈ రోడ్డు చూడండి, హైవే మొత్తం బాగుంది. బట్ సైడ్లో ఇంకా క్లీన్ చేయాలి, అక్కడ క్లీన్ చేస్తారు. ఇప్పుడు చూసాను, ఇదిగా ఉంది. ఇది స్కూల్ గ్రౌండ్ నా రైట్ సైడ్లో ఉంది. ఐస్ చూడండి, స్కూల్ గ్రౌండ్ మొత్తం ఫుల్గా ఐస్ ఉంది. చూడండి ఐస్ ఉంది, మొత్తం గ్రౌండ్ మొత్తం కవర్ అయిపోయింది. అసలు ఫుల్గా అసలు తెలియట్లా ఏందనేది తెలియదు. కింద మ్యాట్ ఉందా, లేకపోతే వుడ్ ఉందా, రోడ్ ఉందా అనేది తెలియదు. ఎంతవరకు ఫుల్గా చూడండి, మెస్ కానీ బయట మెస్ కానీ ఫుల్గా కవర్ అయిపోయింది. మెస్ మీద కానీ నా లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే అది అకాడియా యూనివర్సిటీ అనమాట. చాలామంది ఇండియన్స్ వచ్చి ఇక్కడికి వస్తారన్నమాట చదువుకునేదానికి. ఈ మొత్తం లొకేషనే ఫుల్గా యూనివర్సిటీ లొకేషన్ అనమాట. చాలామంది వచ్చే స్టూడెంట్స్ అసలు ఇండియా నుంచి చదువుకోవడానికి వస్తారు. కానీ ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ చాలా ఇష్యూస్ ఫేస్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఇంకా ఫ్యూచర్లో రాకపోవచ్చు. చాలా వాళ్ళకి నిబంధనలు పెడుతున్నారు. ఈ రోడ్లో నుంచి మనం వెళ్తే స్కూల్ ఆ పక్క ఉందన్నమాట. ఇది మనం చూసేది గ్రౌండ్ అనమాట. ఆ పక్క ఎంట్రన్స్ అనమాట, స్కూల్ ఎంట్రన్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. See you another video. Thank you.